పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11:42 కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్నది. అంటే 5 గ్రహాల యొక్క కలయిక. ఇది ఖగోళంలో ఒక అద్భుతమైనటువంటి ఘటన అనే చెప్పాలి. జ్యోతిష శాస్త్రపరంగా కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ పంచగ్రహ కూటమిలో కూడా రాహువుతో కలిసి రవి, బుధుడు, శుక్రుడు, కుజగ్రహాలు జరుగుతూ ఉన్నాయి. రాహు ప్రధానంగా మాయలకు ప్రధానమైనటువంటి కారకుడు, రవి అధికారానికి కారకుడు, బుధుడు చక్కగా బుద్ధికి మాట్లాడేటటువంటి మాటలకు ప్రధాన కారక గ్రహం, శుక్రుడు సుఖాలకి, సంతోషాలకి, ఆనందానికి, మానసికమైన ఆనందానికి, ఉత్సాహానికి, ఉల్లాసానికి ప్రధాన కారక గ్రహం, కుజుడు ఆవేశానికి, యుద్ధాలకు, పోటీతత్వానికి ప్రతీక. మరి ఇందులో కుజర విగ్రహాల యొక్క అంటే కుజరాహు గ్రహాల యొక్క కలయిక యోగాన్ని ఇచ్చేది కాదు. అలానే రవిరాహు గ్రహాల యొక్క కలయిక కూడా యోగాన్ని ఇచ్చేటటువంటివి కాదు. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ రాసుల వారి మీద కొద్దిగా ప్రతికూలత చూపిస్తుంది. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ అంటే ప్రతికూలం అనిగానే విపరీతంగా భయపడిపోకండి. ఇది ప్రపంచం మొత్తానికి ఉన్నటువంటిది తప్ప, అంటే ఇప్పుడు మనకు మొత్తం 12 రాసులు కనుక ఉంటే ప్రపంచంలో సపోజ్ కనీసం భారతదేశాన్ని తీసుకుంటే భారతదేశంలో ఒక 140 కోట్ల మంది ఉంటే అందులో కనీసం ఒక 100 కోట్ల మంది, అంటే కనీసం ఒక్కొక్క రాశిలో 12 కోట్ల మంది ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇలానే జరుగుతుందా అంటే అసలు అలా భయపడితేనే సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇవి ఎవరిని కూడా భయపెట్టడానికి చెప్తున్నటువంటివి కావు. కేవలం జాగ్రత్తలు పాటించండి, జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. సమస్యలు రాకుండా ఉండటానికి మనం ఎటువంటి అంటే గ్రహస్థితి కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పుడు సమస్యలు రాకుండా ఉండాలి అంటే మన చేతిలో ఒక టార్చ్ లైట్ అనేటటువంటి జ్యోతిష్యం కనుక ఉన్నట్లయితే చక్కగా ముందుకు వెళ్ళి మంచి దారిలో నడపగలుగుతాము. కాళ్ళకి ముళ్ళు, రాళ్ళు, రప్పలు గుచ్చుకోకుండా ఉంటాయి. జ్యోతిష్యం చేసేటటువంటి పని కూడా అదే. జ్యోతిష శాస్త్రం అంటే మన చేతిలో ఉన్న ఒక టార్చ్ లైట్, వెలుగునిచ్చేది. ఇక్కడ ఏ రాసుల వారికి ఇబ్బందిగా ఉంటుందంటే ప్రధానంగా జనరల్గా కనుక తీసుకుంటే 6, 8, 12 రాసులు అనేటటువంటివి పాపస్థానాలు. ఇక్కడ కుంభరాశిలో జరుగుతున్నప్పుడు ప్రధానంగా ఏ రాశి మీద ఎక్కువ ఇంపాక్ట్ కలుగుతుందంటే కర్కాటక రాశి వారి మీద ఎక్కువ ఇంపాక్ట్ కలుగుతుంది. కారణం ఏమిటి? కర్కాటక రాశి వారికి 8వ స్థానంలో ఈ పంచగ్రహ కూటమి అంటే రాహువుతో కలిసినటువంటి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల యొక్క కలయిక. ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణంగా కొద్దిగా ప్రతికూలత ఉంటుంది. దాని గురించి విపరీతంగా భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఊహించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కొంచెం ఎక్కడో తెలియనటువంటి మెంటల్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది, అంటే మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. రాహు ప్రభావం వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని అనుమానాలు పెరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కుజుడు ఉండటం వల్ల ఆర్గ్యుమెంట్స్ చేసే అవకాశాలు ఉంటాయి. 8వ స్థానం, ఎందుకంటే కర్కాటక రాశి వారికి దశమాధిపతి కూడా ఎవరు అంటే కుజుడే కదా. 10వ స్థానం అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానం. సో దశమాధిపతి అయినటువంటి కుజుడు రాహుతో కలిసినప్పుడు కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. వాటి కారణం చేత ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ కారణంగా కెరీర్ అనేటటువంటిది కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాలను జాగ్రత్త ఉంచండి. అలానే 8వ స్థానంలో బుధుడు, శుక్రుడు ఉన్నప్పుడు కొంచెం ఆనందం తక్కువగా పొందుతున్నాం అనేటటువంటి భావన కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే 8వ స్థానం అనేది సహజంగా ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మికమైన ఖర్చులకు, నష్టాలకు, ప్రమాదాలకు సంబంధించినటువంటి స్థానం. కాబట్టి కొంచెం డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విపరీతమైనటువంటి స్పీడ్ తోటి ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా, అంటే డ్రైవింగ్ అనేది మనల్ని మనం సేఫ్ జోన్కి, సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్ళే విధంగా ఉండాలి తప్ప ప్రమాదాల్లో చేసేటటువంటి విధంగా ఉండకూడదు. ఈ 8వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు యొక్క దోష నివారణ జరగటానికి మీరు చేయవలసింది ఏంటంటే ఒక మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టి అంగారక కవచం అని ఉంటుంది, అది పారాయణ చేయండి. అది కనుక పారాయణ చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఫలితం వస్తుంది. అంగారక కవచం దొరకలేదండి, మరి మాకు ఏం చేయాలి అని కనుక అనుకున్నప్పుడు చక్కగా కుజగ్రహానికి సంబంధించినటువంటి మంత్రం ఏదైనా సరే పారాయణ చేసుకోండి. తర్వాత కొంచెం ఇంకా ఇబ్బందిగా ఉండే రాసులను కనుక మనం పరిశీలించినట్లయితే సింహరాశి వారికి విపరీతమైన ప్రతికూలం అంటే కాదు, యావరేజ్గానే ఉంటుంది సింహరాశి కూడా. కానీ ఎక్కడ జరుగుతున్నది ఈ సింహరాశికి? 7వ
సప్తమ స్థానంలో జరుగుతున్నది. అంటే సప్తమ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు జరుగుతున్నటువంటి గ్రహస్థితి పబ్లిక్ ఇమేజ్ను కొంచెం దెబ్బతీసేటటువంటి విధంగా ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి పాఠాలు నేర్పించేటటువంటి విధంగా ఉంటుంది. కుటుంబ సంబంధాలు బలహీనపరుస్తుందా అనేటటువంటి భావన కలుగుతుంది. చిన్న చిన్న సమస్యలే పెద్ద పెద్ద సమస్యలుగా మారుతూ ఉంటాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఏదైనా కొన్ని అగ్రిమెంట్స్ మీద లేదా సంతకాలు పెట్టే ముందు, ఒప్పందాల మీద సంతకాలు పెట్టే ముందు జాగ్రత్తగా ప్రతి పాయింట్ చదివి ముందుకు వెళ్ళండి. అంటే ఈ పంచగ్రహ కూటమి సింహరాశి వారి యొక్క సంబంధాలను పరీక్షిస్తుంది. సహనం పాటిస్తే బంధాలు బలపడతాయి. సహనం లేకపోతే బంధాలు విరిగిపోతాయి. ఇక్కడ మీరు చక్కగా మీ రాష్ట్రాధిపతి రవి కూడా మీకు సప్తమ స్థానంలోనే ఉన్న కారణం చేత ప్రతిరోజు సూర్యభగవానుడికి నమస్కారం కనుక చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత కొంచెం అటు ఇటుగా ఉన్న రాశుల్లో కన్యా రాశి, ఇది కూడా తీవ్రమైనటువంటి ప్రతికూలతని చెప్పలేము. ఎందుకంటే 6వ స్థానం అనేది పాపస్థానం అయినప్పటికీ కాంపిటీషన్కు సంబంధించిన స్థానం. అంటే పోటీ పరీక్షలు రాసేటటువంటి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి స్థానంగా ఉండబోతుంది. అంటే రుణాలు, శత్రువులు, వ్యాధులు, పోటీలు సూచించేటటువంటి స్థానం. ఇక్కడ మీకు ఒక రకంగా చెప్పాలంటే 6వ స్థానం అనేటటువంటి ఒక యుద్ధరంగం లాంటిదే. కానీ మంచి విషయం ఏమిటంటే ఈ స్థానం బలంగా కనుక ఉంటే శత్రువుల మీద గెలుపు సాధిస్తారు. ఎందుకంటే రవి అక్కడే ఉన్నాడు, కుజుడు అక్కడే ఉన్నాడు. కాబట్టి మీ రాష్ట్రాధిపతి అక్కడే ఉన్నాడు, దశమ స్థానాధిపతి అక్కడే అంటే 6వ స్థానంలోనే ఉన్నటువంటి కారణం చేత అనేక విషయాలలో గెలుపు సాధించే అవకాశాలు ఉంటాయి. మీ వెనక మాట్లాడుకుంటున్నటువంటి మాటలను మీరు వీరి పట్టించుకోకండి, వినండి, వదిలేయండి. వాటి గురించి చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయవద్దు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. చివరి నిమిషంలో అదృష్టం మీ వైపు తిరుగుతుంది. లీగల్ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు. కొంచెం ఆరోగ్యపరంగా కనుక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. తరువాత కుంభరాశి వారికి ఎందుకు ప్రతికూలంగా ఉంటుందంటే జనరల్గా కుంభరాశి వారికి కూడా ప్రతికూలం అయితే కాదు. కానీ మీ జన్మరాశిలోనే గ్రహాలన్నీ కలిసి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. అంటే ఇన్ని గ్రహాల యొక్క గ్రహ కారకత్వాలన్నీ మీ మీదనే పనిచేస్తూ ఉన్నటువంటి కారణం చేత ఆలోచించే విధానంలో కానీ, నిర్ణయం తీసుకునేటటువంటి విషయాలలో కానీ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారికి కూడా దిశ మార్చేసేటటువంటి దిశనే చెప్పాలి. అంటే కొత్త రంగాల్లోకి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. కానీ రవి ఉండటం వల్ల లీడర్షిప్ పెరుగుతూ ఉంటుంది. ప్రజల దృష్టిలో కూడా పడుతూ ఉంటాడు. శుక్రుడు మీ ఆకర్షణ పెంచుతూ ఉంటాడు. కుజుడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. అన్నీ ఉన్నప్పటికీ విపరీతమైనటువంటి ఆవేశం కుంభరాశి వారికి ఇబ్బందులు కలిగిస్తుంది. కాబట్టి ఆవేశాన్ని కనుక తగ్గించుకుంటే మీరు మరలా రీబర్త్ ఫేజ్ అనిగా చెప్పొచ్చు. అంటే కొత్త జన్మ వచ్చింది మనకు అనేటటువంటి విధంగా ఉండబోతోంది. తర్వాత ఇంకా కొద్దిగా ఏదన్నా ప్రతికూలత ఉందా అంటే మీనరాశి వారికి ఏముంటుందంటే 12వ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత ఇది వ్యయస్థానంలో, మోక్ష స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత విదేశీ సంబంధాలు, ఆధ్యాత్మికత, అంతర్ముఖతకు సంబంధించినటువంటి స్థానం. ఇది మీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఖర్చుల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. రుణాల యొక్క తీవ్రత లేదా గతంలో చేసిన రుణాలకు సంబంధించినటువంటి వేధింపులు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. కొంచెం నిద్ర పట్టకపోవటం, ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. మీరు వీటికి చేయవలసినటువంటి చక్కటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే దుర్గాదేవి ఆలయంలో ఆవు నెయ్యితో 5 ఒత్తులతో దీపం కనుక వెలిగించినట్లయితే శుక్రవారం రోజున మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి ఇప్పుడు చెప్పినటువంటివి కూడా తీవ్రంగా ప్రతికూలంగా ఉన్నటువంటి రాశులు కాదు. కొంచెం ఏ రాశుల వారు జాగ్రత్తలు తీసుకోవాలి అని మాత్రమే చెప్తున్నాను. ఇవి ఈ 5 రాశుల వారికి సంబంధించినటువంటివి. శుభం.